వెల్కమ్ టు అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పసందైన వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మనకి ఎందుకండి ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా రాజుగారు చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు, ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? సో ఇవాళ కరీంనగర్ నుంచి సుధా గారు అడిగారండి. గోబీ మటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. చాలా మంచి కాంబినేషన్. వావ్ కదా, గోబీ అండ్ అలాగే మటర్ రెండు కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో మసాలా కర్రీ మనకి జనరల్ గా రోటీస్ లోకి చాలా టేస్టీగా, అలాగే పలావ్ లో కూడా బాగుంటుంది. ఓ ఇది పలావ్ లో కూడా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. గోబీ మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా నూనె వేసుకోవాలి. సో నేను ముందుగానే గోబీ అలాగే మటర్ ఈ రెండింటిని కూడా ఉడికించి పెట్టేసాను. ఓకే, సో బఠానీలు అలాగే గోబీ రెండింటిని ఉడికించేశారు. అవునండి. సో ముందుగా దీంట్లో ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఎలాగైనా బఠానీలు మనం ఉడికించే తీసుకోవాలి, డైరెక్ట్ గా వేయలేం కదా. సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి గోబీ బఠానీ రెండు ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఫాస్ట్ గానే అవుతుంది. సో దీంట్లో కర్రీకి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో ఇక్కడ ఎండు కొబ్బరి, గసగసాలు రెండు కూడా పేస్ట్ లా తీసుకుంటున్నాం. వీటిని ఏంటంటే కొంచెం దూరంగా వేయించి పేస్ట్ చేసుకోవాలి. రెండింటిని వేయించాలా? ఎండు కొబ్బరి, గసగసాలు. ఓకే, సో ఇది ఎండు కొబ్బరి అలాగే గసగసాలు. ఓకే, సపరేట్ గా వేస్తున్నారా అండి? అవునండి, అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు గసగసాలు సింగిల్ గా వేస్తేనే మంచిగా గ్రైండ్ అవుతుంది. ఓ, సో ఇదంతా కూడా కొంచెం మగ్గాల రాజు గారు? అవునండి. ఓకే, ఆలోపో చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా, సీసాలో నిలువ ఉంచిన ఊరగాయలు త్వరగా పాడైపోకుండా ఉండాలంటే ఆ సీసా మూత చుట్టూ ఉప్పు రాసినట్లయితే పచ్చళ్ళు త్వరగా పాడైపోకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదండి, గుమ్గుమలాడిపోతుంది రాజు గారు. అవునండి. సో ఆ గసగసాలు, ఎండు కొబ్బరి కొంచెం అలా ఫ్రై అవ్వగానే మనకు మంచి ఫ్లేవర్ వస్తాయి కదా. అవును. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? సో దీంట్లో కొంచెం టమాటో పేస్ట్ వేస్తుంది. ఓకే, సో ఇది మనం పేస్ట్ లా అయినా పర్లేదు, లేదా ముక్కలుగా వేసుకున్నా బానే ఉంటుంది. కొంచెం పేస్ట్ లా వేస్తే ఏంటంటే మనకు కాస్త గ్రేవీ కదా హెల్ప్ అవుతుంది, పెరుగుతుంది. సో టమాటాలు ఉడికించి పేస్ట్ చేశారా? ఉడికించి చేస్తానండి. సో ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే, సో దీంట్లో ఉడికించిన గోబీ. ఓకే, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి కదా. అవునండి. అలాగే పచ్చి బఠానీ ఉడికించినవి. అసలు కాంట్రాస్ట్ కాంబినేషన్ లో చాలా బాగుంది. అదేమో వైట్ గా, ఇదేమో గ్రీన్ గా, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కర్రీ అంతా కూడా.
సో టేస్ట్ కూడా బాగుంటుంది. అవును, అంటే ఈ రెండింటి కాంబినేషనే మనకు డెఫినెట్లీ అన్డౌటెడ్లీ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ మీరు చేసిన గ్రేవీ పార్ట్ కూడా ప్లస్ పాయింట్. ఓకే, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. యా, సో కొంచెం గ్రేవీ కొరకు. సో ఇంకేదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మేబీ ఆ ఫ్లేవర్ వల్ల ఇది కొంచెం డిస్టర్బ్ అవుతుందేమో కదండి. ఆలు ఒకటి యాడ్ చేసుకోవాలి, ఆలు బాగానే సెట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆలు గోబీ మటర్ కూడా మంచి కాంబినేషన్. చాలా మంది కూడా ఆ ఫేవరెట్ అది. అవును. సో మూత పెడతారా, కొంచెం మగ్గితే మనకి ముక్కలకు కూడా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుంది. సో ఎలాగో మీరు చక్కగా ఉడికించేసే వేశారు కాబట్టి కాస్త తక్కువ టైంలోనే మనకి మగ్గిపోతుంది. అవును. రాజుగారు చూద్దామా? ఓకేనండి, రెడీయా? కొంచెం లైట్గా మసాలా టచ్ కూడా ఇచ్చేద్దాం. ఎస్, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో అన్ని రకాల ఫ్లేవర్స్ అసలు ఏది మిస్ అవ్వకుండా చక్కగా అన్ని ఉన్నాయి ఇందులో. ఎస్. సో అందుకే చెప్పాను నేను, అంటే నాట్ ఓన్లీ రోటీ, ఇది పలావ్లో చాలా బాగుంటుంది. అవును. సో నాకు తెలిసి పలావ్ కొంచెం ఎప్పుడన్నా మనం జనరల్గా ఉట్టి ఒకటే వెజిటబుల్ వేసుకుని అలా చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ కారంగా కాకుండా. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా మనం సైడ్ డిష్ కింద పెట్టేసుకుంటే కాంబినేషన్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ కాంబినేషన్ బాగుంటుంది. పలావ్ ఇది కొంచెం పెరుగు. అవును, చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, బౌల్ ఇస్తారా? కొద్దిగా కొత్తిమీర అండి. ఎస్, రెడీ అండి. గోబీ మటర్ మసాలా రెడీ అండి. ఓకే, వేడివేడిగా గోబీ మటర్ మసాలా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ మటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తరువాత టొమాటో పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ మటర్ మసాలా రెడీ. గోబీ మటర్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. అసలు గోబీ కాంబినేషన్ లో మటర్ చాలా సూపర్ కాంబినేషన్ అని మనం ముందుగానే అనుకున్నాం. అవునండి. సో దాంతో మీరు యాడ్ చేసిన మసాలా అంతా కూడా చాలా కరెక్ట్ గా సెట్ అయింది రాజు గారు. సో బేసిక్ ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే తీసుకున్నామో అవే సూపర్ మంచి కాంబినేషన్. అవును. సో దానికి తోడా మసాలా వేసాం, మసాలా పొళ్ళు కూడా వేసాం, గరం మసాలా. అవును, చాలా బాగుంది. సో కరెక్ట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, సూపర్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. పెదాల పైన ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసి మెత్తగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై పేరుకున్న డెడ్ సెల్స్ తొలగిపోయి పెదాలు అందంగా మృదువుగా మారుతాయి. గోబీ మటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ సెగ్మెంట్ లో ఈ రోజు మనం మైసూర్ బజ్జీ తయారు చేసుకోబోతున్నాం. మరి మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? అయితే రాజుగారిని అడిగేద్దాం. రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మైసూర్ బజ్జీ చేయబోతున్నారు. అవునండి. సో మైసూర్ బజ్జీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? జనరల్ గా మనం బయట తీసుకున్నప్పుడు చాలా పెద్దగా ఫ్లఫీగా వస్తుంది కదా. చేసుకోవచ్చు, అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒక పూట ముందుగా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో బాగా ఫర్మెంట్ అయితే మనకి ఫ్లఫీగా మంచి సాఫ్ట్ గా వస్తుంది. సో మనం బయట తిన్నట్టే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం.
మైసూర్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైసూర్ బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ముందుగా బౌల్ ఇస్తారని. యా. సో దీంట్లో మైదా, ఓకే, సరిపడా ఉప్పు, పెరుగు, అలాగే కొద్దిగా వంట సోడా. ఓకే. ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత నీళ్ళు పోసేసి మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఓకే. సో జనరల్గా మనం పెరుగు యాడ్ చేయం కదా బజ్జీలు చేసేటప్పుడు. సో దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే. సో ఈ వెరైటీలో మనం యాడ్ చేస్తారన్నమాట. సో జనరల్గా అంటే మైసూర్ బజ్జీలో పెరుగు కొంచెం యాడ్ చేస్తారు, దానివల్ల కొంచెం మనకు ఆ పులుపు అనేది వస్తుంది. సో పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఎలాగో ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం వేడి పెట్టేసుకుందామా రాజు గారు? ఓకే అండి. సో దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కదా రాజు గారు? అవునండి. ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మోచేతులు మోకాళ్ళు నల్లగా మొరటుగా మారినట్లయితే బాగా పండిన అరటి పండుని మెత్తని గుజ్జులా చేసి అందులో పంచదార వేసి దాంతో మోచేతుల్ని మోకాళ్ళని రుద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే మంచి ఫలితం త్వరలో మీరే గమనిస్తారు. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నావా? ఓకే అండి. సో నేను ఇదివరకు చెప్పాను కదా, సో ఇది కలిపేసిన తర్వాత మనం ఒక పూట దీన్ని మనం అలా వదిలేసాలి, బాగా ఫర్మెంట్ అవుతుంది. ఓకే. సో నేను ముందుగా చేసి రెడీ పెట్టాను. సో అంటే ఎంతసేపు వదిలేయాలి? సో ఈరోజు మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందుగా, అంటే నిన్నటి రోజు సాయంత్రం మనం కలిపేసి పెట్టేసుకుంటే ఓవర్ నైట్ అది బాగా ఫర్మెంట్ అవుతుంది. జస్ట్ లైక్ దోశ పిండి ఇడ్లీ పిండి లాగా సేమ్ అలా ఉంచేసుకోవాలన్నమాట. అవును. ఓకే. సో ఇలా రెడీ అవుతుంది. సో దీంట్లో ఇదేమన్నా ఉబ్బుతుందా రాజు గారు? కొంచెం 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 వస్తుంది. మిరియాలు ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఓకే. అలాగే కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. పచ్చి కొబ్బరి ముక్కలు. ఓకే. చేతి కొంచెం వాటర్ పెట్టేసుకుని. సో బాగా జిగురుగా కూడా దగ్గరగా అయిపోతుంది కదా అలా ఉంచటం వల్ల మనం 24 hours. అవును. ఓకే. ఓకే. సో ఇలా తీసుకొని ఇలా మనకు దీంట్లో ఉండ కూడా రాదు కదా రాజు గారు? కష్టం అవుతుంది ఉండలా మన చేతిలో చేసుకోవటం, ఉండగా చేసుకోవటం కష్టం. వేసే విధానం అయితే చాలా బాగుంది. అంటే రౌండ్ గా బయటకు వస్తుంది మనకు. అవునవును. ఆ మైసూర్ బజ్జీ అనగానే మనకు అది రౌండ్ గా అలా ఉంటుంది, కొంచెం ఓవెల్ షేప్ లో అలా వస్తుంది కదా. చక్కగా దీనికి చట్నీ అది పెట్టేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. కొబ్బరి చట్నీ. సో ఆయిల్ లో మనం అలా సైడ్ కి తిప్పుతూ ఉంటే మొత్తం కింద నుంచి కాస్త కంప్లీట్ గా ఉడుకుతుంది. టైం పడుతుందా అండి కొంచెం? ఇది కొంచెం స్లో ఫైర్ లో కావాలండి. కొంచెం అంటే ముద్ద మనకు పెద్దగా ఉంటుంది కదా, స్లో ఫైర్ వరకు బాగా ఉడకాలి. సో మరి కార్వింగ్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ఏం చేయబోతున్నారు ఈరోజు? బ్రెడ్ తో చేస్తున్నాను. క్రాప్ చేస్తున్నాను. క్రాప్. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో ఒక సైడ్లో కొంచెం వీ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఇది నోరులో చూస్తున్నాం. ఓకే.
సో లెగ్స్ వచ్చేసి టూత్ పిక్స్ ఇస్తారా? ఎస్. సో మధ్యకి బెండ్ చేసుకోవాలండి ఇలా. ఓ, కంప్లీట్గా తుంచేయకుండా హాఫ్ బెండ్ చేసుకోవాలి. ఓకే. సో టూత్ పిక్స్ నే మీరు లెగ్స్ లో అరేంజ్ చేస్తున్నారా? అవునండి. అలాగే ఫ్రంట్ సైడ్ లో కొంచెం అలా కొండిలా వస్తాయి కదా. అవును. సో దాని కొరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. కొంచెం అదే షేప్ లో వస్తుంది. సో దీన్ని ఇలా వి షేప్ లో కట్. సో ఇలా వి షేప్ లో కట్ చేయాలి. సో రెండు వైపులో మనకి రెండు అవసరం. ఓకే. ఓకే. సో ఐస్ వచ్చేసి బఠానీలు తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ కలర్ వచ్చేసింది కదా? వచ్చేసింది. ఓకే. సో ఇది రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో షిఫ్ట్ చేసేది. సో వీటిలో మధ్యలోకి లవంగం పెడుతున్నాను. సో ఆ ఐ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి. అవునండి. గ్రీన్ లో కొంచెం, బ్లాక్ లో కొంచెం. ఓకే. సో ముందుగా లెగ్స్, సో కొంచెం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సేమ్ అలాగే రెండో వైపు కూడా. ఓకే. ఫ్రంట్లో వచ్చేసి సేమ్ మళ్ళీ టూత్ పిక్ సేమ్ అలాగే బెండ్ చేసుకొని సో ఇక్కడ ఐస్, అమ్మో రియల్ క్రాప్ ని చూసినట్టే ఉంది. సో ఆ ఎడ్జెస్ కూడా మీరు ఓకే. చాలా ఈజీ కదా కార్వింగ్ అసలు? చాలా ఈజీ. జస్ట్ టూత్ పిక్స్ అలా తుంచేసుకుని అరేంజ్ చేసేసుకుంటే అయిపోయింది. ఓకే. ఓకే. మైసూర్ బజ్జీలు రెడీ అండి. ఓకే. వేడివేడిగా మైసూర్ బజ్జీలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మైసూర్ బజ్జీ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, పెరుగు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఒక పూట పులవనివ్వాలి. దీనిలో కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బజ్జీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మైసూర్ బజ్జీలు రెడీ. మైసూర్ బజ్జీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. నైస్ రాజు గారు. ఆ పులుపు మీరు అన్నారు కదా, అలా పెరుగు వేయడం వల్ల వచ్చింది. అది చాలా క్లియర్ గా తెలుస్తోంది. సో అలాగే సాఫ్ట్ గా, తర్వాత ఆ ఎయిర్ గ్యాప్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. అండ్ అలాగే మిరియాలు వేశారు కదా, ఎక్సలెంట్ గా ఉంది ఆ టేస్ట్. జనరల్ గా మనం అనుకున్నాం బయట మనం కొనేటప్పుడు దొరకవని, కానీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మిరియాలు వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. పాలల్లో గోధుమ పిండి కలిపి దీన్ని ఒక స్క్రబ్లా తయారు చేయాలి. దీంతో చర్మాన్ని రుద్దుకున్నట్లయితే చర్మంపై ఉండే మృత కణాలు, మురికి తొలగిపోయి చర్మం క్లియర్ గా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి?
ముగ్గురు పార్టిసిపెంట్స్ వంటలు చేసేయడానికి రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హలో. హలో, మీ పేరు? ప్రత్యూష. ప్రత్యూష, ఎక్కడి నుంచి వచ్చావు? మణికొండ. మణికొండ. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాజీపేట నుంచి వచ్చాను. కాజీపేట్. సో ప్రత్యూషకి మీకు ముందుగానే పరిచయం ఉందా? లేదు, పరిచయం లేదు, ఇక్కడే పరిచయం. ఇక్కడే పరిచయం. ఓకే, మరి ఇద్దరు రెడీ వంట చేసేటానికి? Ready. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తానండి. మీరు చేస్తారా? మరి సీనియర్స్ కి ఛాన్స్ ఇచ్చేద్దాం. అవును. ఓకే, మరి సో రమాదేవి గారు ఏం చేయబోతున్నారు? మేతి గీ రైస్ అండి. మేథీ గీ రైస్. వావ్, మేథీ కాంబినేషన్ లో నెయ్యితో చేస్తారనమాట. అవునండి. సూపర్ అండి. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, మేథీ గీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేథీ గీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, పుదీనా 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రమాదేవి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేద్దాం? నెయ్యి వేద్దామండి. ఓకే, ముందు నెయ్యి వేసుకుందామా? వేసేసేయండి. నెయ్యి గుమగుమలాడుతుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ జీడిపప్పులా? జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టుకుందామండి. ఓకే. సో జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవునండి. సరిపోతుందా? సరిపోతుంది. తీసేద్దామా? తీసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఈ నెయ్యిలోనే చేస్తారా రమాదేవి? కొంచెం ఆయిల్ వేద్దామండి. ఓ, ఇందులో నూనె నెయ్యి రెండు యూజ్ లేదు, 1 స్పూన్ అట్లా కొంచెం. కొంచెం నూనె వేద్దామండి, 1 స్పూన్. తర్వాత ఉల్లిపాయలు వేద్దామండి. కొంచెం పచ్చిమిరపకాయలు. ఓకే. కొంచెం కారానికి ఇదే, ఇంకా పొడి కారం లేదు. ఇంకా పొడి కారం లేదు, ఎక్కర్లేదు ఇంకా. ఇదిగోండి ఇంగ్రీడియంట్ పెట్టుకోండి. కొంచెం సిమ్లో పెట్టండి. సిమ్లోనే ఉందండి. అసలు మెంతి కూరతో నెయ్యి కాంబినేషన్ లో రైస్ చేస్తే బాగుంటుందని మీకే అనిపించిందా, లేదా ఎవరైనా మీకు నేర్పించారా? లేదండి, ఎవరు నేర్పించారు, నేనే ట్రై చేసినాను. మీరే ట్రై చేశారు. వండర్ఫుల్ థాట్ అండి. సో పుదీనా వేసారు, తర్వాత క్యారెట్. క్యారెట్, పచ్చి క్యారెట్టే తీసుకున్నారా? అవునండి. ఓకే. వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా రమాదేవి గారు? స్నాక్ ఐటమ్ ఎక్కువ ట్రై చేస్తాను. ఎందుకు అలాగా? పిల్లలు అవే ఎక్కువ ఇష్టపడతారు. అంతేనా, లేకపోతే త్వరగా అయిపోతాయనా? తొందరగా అయిపోతాయి, అవే ఇష్టపడతారు. మా బాబు అయితే పర్టికులర్ గా స్నాక్స్ ఇష్టపడతారా? ఎంత వయసు మీ బాబుకి? 8 years అండి. ఓ, 8 years కే మంచిగా స్నాక్స్ ఇష్టపడుతున్నాడు అనమాట. అవును. రోజుకో వెరైటీ చేసి పెట్టాలిగా మీరు. ఆయనకు తగ్గట్టుగా రోజు ఒకటి. మా పాప ఇష్టపడదు, బాబు కోసానికి ఏదో ఒకటి ట్రై చేయాల్సింది. ఓకే ఓకే. సో మీ బాబు కోసం మంచిగా వంటలు ట్రై చేస్తున్నారనమాట. అవునండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం? మెంతి కూర వేసుకుందామండి. మెంతి కూర కొంచెం మగ్గుతుంది కదా. అవును. ఈ మెంతి కూరలో కొంచెం చేదు ఉంటుంది కదా. ఇది మగ్గితే రాదండి చేదు. కర్రీస్ అయితే చేదు వస్తుంది, రైస్లో అయితే అట్లా ఉండదు. ఓకే. ఇది కొంచెం మగ్గిస్తే, పైగా మీరు నెయ్యిలో కూడా మగ్గిస్తున్నారు కాబట్టి ఆ చేదు అనేది పోతుంది. వేయండి. అన్నానికి సరిపడా వేసుకుందాం. ఇక్కడే రైస్కి సరిపడా వేసేస్తున్నారా? చాలా ఈజీ అనుకుంటాను కదా. తొందరగా అయిపోతుందండి ఇది. అవును, జనరల్ గా మీరు తొందరగా అయిపోయి ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇది ట్రై చేశారా? ఇది ట్రై చేసాం. అదేంటి? కొంచెం ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్. ఓకే. ఫ్లేవర్ కోసం. కొంచెం గరం మసాలా కూడా వేద్దామండి. గరం మసాలా. ఎందుకంటే పొడి కారం వేయలేదు కదా. అవును. ఇంకా మనకి ఇదే కారం.
పచ్చిమిరపకాయలు గరం మసాలా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మసాలా కారం ఏం రాదు. అయినా మీరు పచ్చిమిరపకాయలు వేసారు కదా, సరిపోతుంది కదా, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అన్నం వేసేద్దామండి. రైస్ వేసేద్దామా? ఓకే. సో రైస్ డెఫినెట్లీ మన ఇంట్లో ఉంటుంది, మెంతికూర కూడా ఉంటుంది కాబట్టి టకటక ప్రాసెస్ అయిపోతుంది. సో ఫాస్ట్గా ట్రై చేసేసుకుని తినేయచ్చు అన్నమాట. అండ్ అలాగే మార్నింగ్ పిల్లలకి అలా బాక్స్లో పెట్టడానికి దానికి కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే తినడానికి కూడా బాగుంటుంది. సరిపోతుందా రైస్? సరిపోతుంది. సో ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో మీరు? టీవీ చూస్తానండి, అభిరుచి ఎక్కువ చూస్తాను. అవునా? స్టార్ మహిళ కూడా ఎక్కువ చూస్తాను. వావ్. సో అభిరుచి చూస్తూ వంటలు ట్రై చేశారా? చేసామండి, చాలా ట్రై చేశాను, చాలా వరకు ఓకే కూడా అయినాయి. జీడిపప్పు వేస్తున్నాను. ఓకే, ఇందాక మీరు నేతిలో వేయించుకున్న జీడిపప్పు. సో అంత డిష్ మొత్తం అయిపోయిన తర్వాత అలా జీడిపప్పు లేగానే ఒక రాయల్ లుక్ వచ్చేసింది కదా డిష్కి. ఓకేనా? ఓకే అండి. కొత్తిమీర వేసేది తీసేద్దాం. వేసేయండి. మెంతి కూర చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అలాగే మీరు వేసిన నెయ్యి కదా, అది కూడా చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. అయిపోయినట్టు సర్వ్ చేసుకుందామా? ఇలా పట్టుకోండి. సో మెంతి కూర తినని వాళ్ళకి ఇది చాలా మంచి డిష్ కదా. అవునండి. చక్కగా ఏ వేసామో కూడా తెలియట్లేదు అసలు. మెంతి కూర అనేది మనకి కనిపించదు, ఎక్కువ ఫ్రై అయిపోతుంది కదా. అవును. అయిపోయింది. ఓకే, ఇటు ఇచ్చేసాను. మేతి గీ రైస్ రెడీ అండి. ఓకే ఓకే, వేడివేడిగా మేథీ గీ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మేథీ గీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, మెంతికూర, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ధనియాల పొడి, గరం మసాలా, అన్నం, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మేథీ ఘీ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్నానం చేసే నీళ్ళల్లో గులాబీ రేకులు, తులసాకులు వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే రోజంతా చర్మం ఫ్రెష్గా, కాంతివంతంగా ఉంటుంది. సో మరి ప్రత్యూష, రమాదేవి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ నువ్వే చేయాలి. రెడీయా? రెడీ. ఏం చేయబోతున్నావు? రసవాంగి. సో రసవాంగి ఏంటి డిష్? చాలా కొత్తగా ఉంది పేరు. ఇది యాక్చువల్గా కేరళ డిష్. ఓ, సో నేను ఇప్పుడు అది చూపించబోతున్నాను. ఓకే, సో వాంగి అంటే బ్రింజాల్. సో బ్రింజాల్ తో మంచి కేరళ డిష్ చేయబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, రసవాంగి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రసవాంగి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి చిన్న ముక్క, టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 4, చింతపండు రసం 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కారం తగినంత, మినప్పప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా ప్రతీష? ఆయిల్ వేసుకుందాం. ఓకే, మినప్పప్పు. ఓకే, సో కొంచెం వెరైటీగా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీ అండి. స్టార్ట్ చేయటమే మినపప్పుతో స్టార్ట్ చేసావు. జీలకర్ర, ఆవాలు. ఓకే, సో పోపు వేస్తున్నావు అన్నమాట. అది ఒక పేస్ట్ అండి, మసాలా పేస్ట్ తయారు చేశాను. మామూలు
దొరికే మసాలాలు కాకుండా. అవునవును. సో అది వెజిటబుల్స్ వేసాక నేను చెప్తాను. ఓకే ఓకే, అప్పుడే చెప్దు కానీ తర్వాత ఏం చేస్తావు? ఆనియన్స్. ఆనియన్స్ వేసుకోవాలా? సో ప్రత్యూష, నీకు పింక్ అంటే బాగా ఇష్టమా? అసలు పింక్ ఇష్టపడని గర్ల్ ఎవరుంటారు? సో చక్కగా ఉంది, నీలంగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. ఈ వంట ఎవరు నేర్పించారు నీకు ఇంతకి? ఇది మేమే రెస్టారెంట్లో చూసి నేర్చుకున్నాము. రెస్టారెంట్లో షెఫ్ని పిలిచి అడిగావా? లేదు, మేము ఆర్డర్ చేసాము. సో అది మాకు నచ్చి మా హస్బెండ్ ఇది అడిగి తెలుసుకున్నారు. నేను అది ఇంట్లో చేశాను. ఓ ఓకే, అందుకే పేరు కూడా అదే పెట్టేశాను. అవునా? నేను చూసిన పేరే పెట్టేశాను. ఓకే ఓకే, నువ్వు కేరళ వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసావా ఇది? ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడు వంకాయ ముక్కలా? కొంచెం బ్రౌన్ సాల్ట్, లైట్గా సాల్ట్ వేస్తే తొందరగా ఎగుతుంది. ఓకే. బ్రింజాల్ అండి. ఓకే. నీకు వంటలు బాగా ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్ట్. ఇలా పార్టిసిపేట్ చేయడం అన్నా ఇంట్రెస్ట్. అవునా? గుడ్ గుడ్. ఇది ఒక మసాలా పేస్ట్ అండి, ఈ కర్రీలో యూస్ చేస్తాము. ఓకే. సో ఈ పేస్ట్ ఎలా తయారు చేసావు ప్రత్యూష? ఇది మినపప్పు, పచ్చిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము, కొంచెం ఇంగువ అన్ని వేయించేసి పేస్ట్ చేశాను. ఓకే. ఎండుమిర్చి అన్ని వేయించేసి పేస్ట్ చేశాను. ఓకే. సో కొంచెం ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చి కొబ్బరి తురుము, కొంచెం జీలకర్ర అండ్ అలాగే ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా ఆయిల్ లో కొంచెం లైట్ గా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం. కొంచెం ఇంగు వేసావా? అవును. ఓకే. ఇప్పుడు టమాటో వేద్దాం. టొమాటోలా? సరిపోతుందా? ఓకే. సో మరి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటావు ప్రత్యూష? ఈటీవీలో ప్రోగ్రామ్స్ బాగా చూస్తామండి. ఒకేసారి స్టార్ మహిళకి అభిరుచికి పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఛాన్స్ ఇదే వచ్చింది నాకు. వావ్, వెరీ నైస్. సో మరి మీ ఇంట్లో అందరూ కూడా ఈరోజు ఉంటే టీవీలు చక్కగా అలా ఆన్ చేసేసుకొని చూసేస్తూ ఉంటారు అనమాట హ్యాపీగా. ఓకే. ఇప్పుడు చింతపండు రసం. ఉప్పు వేసుకున్నాం. సో కర్రీకి సరిపడి ఉప్పు వేసేసావా? వేసేసాను. కారం, ఎండుమిర్చి కొంచెం వేసాను, కొంచెం కారం. ఎండుమిరపకాయలు నువ్వు పేస్ట్ లో వేసావు? అవును. పసుపు. ఓకే. సో మరి కేరళలో తిని వచ్చాక ఇంట్లో మళ్ళీ ట్రై చేసేదాన్వా? చేశాను. ఓ, అంత నచ్చిందనమాట. జనరల్ గా చాలా మందికి అలవాటు ఉంటుంది రెస్టారెంట్స్ లో ఏదైనా నచ్చితే అక్కడే రెసిపీ అడిగేయటం, వచ్చి ట్రై చేయడం. పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు. ఓకే. సో ఇందాక నువ్వు తయారు చేసుకున్న పేస్ట్. ఇది ఇలా ముద్దగానే ఉంటుందా? లేదు, వాటర్ యాడ్ చేద్దాం మనం. ఓకే. వావ్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది వేసిన పేస్ట్ కూడా. యా, చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఈ పోపులో వేసుకునేవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవటం, కొంచెం ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా. ఓకే, నీ కర్రీ అయిపోయిందా? అయిపోయింది. సూపర్. ఆపేద్దామా? ఆపేద్దాం. సో ప్లేట్ డెకరేషన్ అయితే మాత్రం ఈజీగా ఉన్నా కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంది. మంచిగా రింగ్స్ చేసి చెట్టులాగా ఏదో ట్రై చేస్తాను. చాలా బాగుంది. ఇదిలా పట్టుకో.
అసలు వంకాయతో ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు కదా. ఎన్ని రకాలు చేసినా మనకి బ్రింజాల్ మీద ఇంకా తీరదు. అవును కదా, ముచ్చట మనకు తీరదు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నావా? కొత్తిమీర వేస్తున్నాను. యా. క్యాష్యూ నట్స్ వేస్తున్నాను. వేయించిన జీడిపప్పు. లేదు, కర్రీ ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, కావాలనుకుంటే ఈ కర్రీలో డైరెక్ట్ గా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. వేయించుకున్నాను కాబట్టి లాస్ట్ లో వేయించుకోవచ్చు. నేను పైన డెకరేట్ చేద్దామని. ఓకే ఓకే, నైస్, చాలా చక్కగా ఫాస్ట్ గా చేసేసావు. సో రసవంగి రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో రసవాంగి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. రసవాంగి తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, ఎండు కొబ్బరి, ధనియాలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మినప్పప్పు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రసవాంగి రెడీ. సో 2 వంటలు కంప్లీట్ అయిపోయాయి కదా. రాజు గారు, మీరు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే, సో మేతి ఘీ. యా, మీరు కూడా తీసుకోండి. నైస్. రామాదేవి గారు, చాలా కమ్మగా ఘీలో మేతి చాలా టేస్టీగా చాలా బాగా తెలుసు కదా, చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ అలాగే రసవాంగి ఇది కూడా కొంచెం కొత్త వెరైటీలో బాగానే ఉంది. ప్రత్యూష, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. సో మరి 2 వంటలు చాలా బాగున్నాయి కదా రాజు గారు, మీకేది నచ్చింది? 2 డిష్లు బాగానే ఉన్నాయి. సో ఒకటి కేరళ డిష్, ఒకటి తర్వాత రైస్ ఐటమ్ కూడా. రెండిట్లో కొంచెం బెటర్గా అంటే రైస్ ఐటమ్ అండి. సో అంటే ఆ ఘీ తర్వాత ఆ మేతి ఫ్లేవర్లో చాలా బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. సో ఎనీవేస్ ఇవాళ సీనియర్స్ గెలిచేశారనమాట. మళ్ళీ కంగ్రాచులేషన్స్ రమాదేవి గారు, మంచి వంటను చూపించారు మాకు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్. అండ్ అలాగే ప్రత్యూష, సో నువ్వు కూడా మంచి వంటను చూపించావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు కూడా గిఫ్ట్. కంగ్రాట్స్. సో చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి చక్కని వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాకరకాయ ముక్కల్లోని చేదు తగ్గాలంటే ముందుగా ఆ ముక్కలకి ఉప్పు పట్టించేసి ఆ తర్వాత మజ్జిగలో ఒక అరగంట సేపు ఉంచేసి ఆ తర్వాత కూర చేసుకున్నట్లయితే కూర మరింత టేస్టీగా వస్తుంది. చూసారు కదండి ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన గోబీ మటర్ మసాలాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. గోబీ మటర్ రెండు కూడా మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్స్ ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి ఇందులో ఉన్న పోషకులు రెండు కూడా కలిపినప్పుడు మనకు బాగా ఉపయోగంగా తయారవుతాయి. ఇప్పుడు గోబీలో కూడా ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటుంది. పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ మూలంగా ఏమవుతుందంటే ఒకవైపు మనకు ప్రోటీన్ రావడమే కాకుండా మరోవైపు బాడీకి ఎంతో ముఖ్యమైన మైక్రో న్యూట్రియంట్స్, ఈ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ మూలానే నరాలు లాగడం, ఒక ఏజ్ వచ్చాక కాళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, అరికాల్లో మంటలు, పాదాల్లో మంటలు, ఇవన్నీ కూడా మనకు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీయే. చాలా మటుకు మనకు ఎనర్జీ డెఫిషియన్సీ రాదు. అంటే పిండి పదార్థాలు తర్వాత కొవ్వు శాతం మనం కరెక్ట్గానే తీసుకుంటాం బై డిఫాల్ట్. మనకు ఎక్కువగా ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే ఈ మైక్రో న్యూట్రియంట్ సరిగ్గా తీసుకోకపోవడమే. దానికి తోడుగా ప్రోటీన్ కూడా తక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి వెజిటేరియన్స్కి. సో ఈ కాంబినేషన్స్ మనకు బాగా హెల్ప్ అవుతుందండి.
ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మైసూర్ బజ్జీ చాలా మందికి అంటే చాలా ఒక ఫేవరెట్ స్నాక్ ఐటమ్ కదా, కానీ మైదాతో చేస్తున్నామండి. మైదా మజ్జిగ. యాక్చువల్లీ ఈ రెసిపీ అంతా చూస్తే పర్వాలేదు, మజ్జిగ, పచ్చిమిర్చి, కొబ్బరి, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసి బాగానే చేసుకుంటున్నాం కానీ ఈ మైదా వాడడం ఒక్కటే మనకు మేజర్ నెగటివ్ పాయింట్. సో ఏం చెయ్యొచ్చు అంటే, మైదా అంటే డబుల్ రీఫైన్డ్ ఫ్లా, అంటే గోధుమ పిండిని చాలా రీఫైన్ చేశాక వచ్చే ఎండ్ ప్రోడక్ట్ మైదా. అది అంత మంచిది కాదు కాబట్టి డెఫినెట్గా ఇది చాలా తక్కువ తీసుకుంటే, అంటే దీన్ని వేరే రకంగా కూడా చేయలేం మనము, ఆ గోధుమ పిండితో అలా కూడా చేసుకోలేం. కాబట్టి ఎప్పుడైనా చాలా అరుదుగా మనకు చాలా బాగుంది మూడు, లేకపోతే చాలా డిప్రెషన్లో ఉన్నాం అనుకున్నప్పుడు చేసుకుంటే పర్వాలేదు, కానీ రోజువారీ డయట్కి మాత్రం అంత మంచిది కానే కాదు. ఇక ఊరించే వంటలో చూసిన రసవాంగి, ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్ అండి. అంటే ఇక్కడ ప్రాంతాన్ని కాకపోయినా ఇది కర్ణాటకలో, కేరళలో చాలా ఫేమస్ కాబట్టి మనం ట్రై చేయొచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ రెసిపీ చేసుకోవాలి అనేటప్పుడు ఖచ్చితంగా దీని మసాలా అంటే శనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, తర్వాత ఇంగువ, ఇవన్నీ కూడా మనం ఆ ధనియాలు చేసుకుంటేనే ఈ పోషకాలన్నీ కూడా మనకు కరెక్ట్గా వస్తాయి. అసలు మన పూర్వీకులు పెద్ద మెజిషియన్స్ అండి, పెద్ద అంటే మెడిసిన్లో ఆరితేరిన వాళ్ళు. అంటే వైద్యం ఎలా చేయాలి, డాక్టర్ దగ్గర వెళ్లకుండానే ఇంట్లోనే మనం ఎలా చిన్న చిన్న వాటికి రిలీఫ్ పొందాలి అనేది అన్నీ కూడా వాళ్ళకు చక్కగా తెలుసండి. ధనియాలు కానీ, ఎండుమిర్చి కానీ, ఇవన్నీ కూడా మనకు ఎంత చక్కటి పోషక విలువలు అందిస్తాయంటే, పోషక విలువలతో పాటుగా పోషక విలువలు, విటమిన్స్, కాల్షియము, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇందులో ఔషధ గుణాలు కూడా చేరినవి కాబట్టి మనకు చక్కగా యూజ్ అవుతూ ఉంటుందండి. సో ఎక్కువ ఈ మసాలా ఐటమ్స్ కానీ, ట్రెడిషనల్ ఐటమ్స్ కానీ అలా మనం ప్రిపేర్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో బాగుందండి రెసిపీ, నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మేతి ఘీ రైస్, క్యారెట్, మెంతి కూర, ఘీతో పాటు రైస్. ఈ రైస్కి మీరు ఆయిల్ వాడకుండా పూర్తిగా ఘీ వాడుకుంటే కూడా మంచిదండి. అసలు ఘీ సాచురేటెడ్ ఫ్యాట్ విల్లన్ అని కూడా చెప్తూ ఉంటారు, కానీ అలా కానే కాదు. నెయ్యిలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి. ఒక విషయం ఏంటంటే, ప్రతి ఆర్గన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను కదా, అలా మన మెదడులో ఎక్కువ ఏముంటుంది అంటే కొవ్వు శాతం ఉంటుంది. ఆ కొవ్వు ఒక కాంపోజిషన్ అంటే పర్టికులర్ వేలో ఉంటుందండి. ఆ పర్టికులర్ వేలో మనకు ఈ ఘీలో ఉంటుంది, నెయ్యిలో ఉంటుంది. సో చిన్న పిల్లలకి మన అమ్మమ్మలు, ఇంట్లో నానమ్మలు అందరూ కూడా చెప్పిస్తూ ఉంటారు, నెయ్యి వేసి బాగా కలిపి పెట్టు అని. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో ఇంత ఇంపార్టెంట్ అండి నెయ్యి. మన సంస్కృతిలో, మన ఆహారానికి చాలా ఒక మంచి ప్లేస్ ఉంది, అది మనం తీసుకోవాలి కూడా. కాకపోతే అమృతమైన ఎక్కువ తీసుకుంటే విషం అన్నట్టుగా ఎక్కువగా ఘీ తీసుకుంటేనే మనకు ప్రాబ్లం. దాన్ని కరెక్ట్ మోతాదులో తీసుకుంటే మాత్రం అది ఒక ఔషధ గుణంతో కూడిన ఒక మంచి ఫ్యాట్ అండి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ మైసూర్ బజ్జీ మైదాతో చేశారు. మిగిలిన 3 రెసిపీస్ గోబీ మటర్ మసాలా కానివ్వండి, రసవాంగి కానివ్వండి, మేతి ఘీ రైస్ కానివ్వండి, చాలా బాగున్నాయి. చాలా చాలా. రసవాంగి కూడా మనం వంకాయతో పాటు ఈ శనగపప్పు, మినపప్పుతో మనకు చేసే ఈ ఐటెం అన్నది చూడండి, అక్కడ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ ఉంది. ఏవైతే ఈ ప్రోటీన్ వెజిటబుల్ కాంబినేషన్స్ ఉన్నాయో అవి మనకు నిత్యం రోజువారీ డైట్కి సూపర్గా పనిచేస్తాయి. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి. గోబీ మటర్ మసాలా, మైసూర్ బజ్జీ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఈ రోజు అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.